హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మంత్ర విధులను మంత్రాలను అందిస్తూ వస్తున్నాం. వారాహి మంత్రములను ఇప్పటికే చాలా వరకు అందించి ఉన్నాం. అయితే చాలా మంది స్వప్న వారాహి మంత్రం చేస్తున్నారు. ఆ స్వప్న వారాహి మంత్రము స్వప్నంలో సకలము తెలియజేయునది కాగా, ఆ మంత్రమునకు రెండు శక్తులు విరివిగా ఉన్నాయి. ఒకటి వశీకరణ శక్తి, రెండవది ఐశ్వర్యమును ప్రసాదించే శక్తి, శత్రు సంహారక శక్తి. ఈ శక్తులు మూడు కూడా ఆ స్వప్న వారాహి మంత్రంలో ఉన్నాయి. కాబట్టి వశీకరణ శక్తి గురించి ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుని చేద్దాం. ఈ మంత్రము ఎవరైతే వారాహి మంత్రమును చేసి ఉన్నారో వారు మాత్రమే చేయాలి, లేదా గురువు సమక్షంలో తీసుకుని చేయవలసి ఉంటుంది. ఈ మంత్రములకు కూడా అష్టదిగ్బంధన ఆకర్షణ యంత్రములు తప్పనిసరి. తరువాతే జపములకు ఉపక్రమించాలి. ఎవరైతే స్వప్న వారాహి మంత్రములో సిద్ధి పొందలేకపోయారో అటువంటి వారు ఈ మంత్రం చేసి అతి సునాయాసంగా పొందగలరు. ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర ఎవరిని మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. వశీకరణ విద్య ధార్మికంగాను మరియు సామాజిక శ్రేయస్సుగాను సామాజిక వడంబడికకు లోబడి ఉండాలి. ఎందుకంటే నీవు చేతిలో కత్తి పట్టుకొని చెట్టుని నరకడం వేరు, నీకంటే దివ్యమైన శక్తికి కత్తి ఇచ్చి నరకమని చెప్పడం వేరు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రతి పని చేయడానికి దేవతలైతే సంసిద్ధులే లేరు. కాబట్టి దేనికోసం అయితే చేస్తున్నావో, ఏ ఉపకృతం పొందాలనుకుంటున్నావో అది ధర్మబద్ధంగా సామాజిక న్యాయంతో కూడి ఉన్నట్లయితే అది తప్పనిసరి పొందగలం. ముందుగా ఎవరైతే వారాహి మంత్రమును 22 రోజులు దీక్షా కంకణబద్ధులే చేసి ఉన్నారో వారు మాత్రమే, లేక స్వప్న వారాహి మంత్రము చేస్తూ ఉన్నారో వారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం కూడా 22 రోజులు రోజుకి ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి 9 గంటల తర్వాత 12 గంటలలోగా కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని వారాహి దేవతకు ఎర్రని వస్త్రము పరిచి పీఠమును అమర్చి యథాశక్తి షోడశోపచార పూజ పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉండకుండా చేయాలి. ఎవరి కోసం చేస్తున్నామో వారిపై దృష్టి ఉంచి చేయాలి. వారాహి దేవతను లక్ష్మీ రూపంలో ధ్యానిస్తూ చేయడం వలన మనకు రుణ విముక్తి కూడా లభిస్తుంది. ఇతర వివరములకు ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ అముకం మమ వసమానయమే స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ అముకం మమ వసమానయమే స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ అముకం మమ వసమానయమే స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.